రాష్ట్రంలో పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోమ్ స్టేలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50,000 హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అమరావతి ప్రాంతం సృజనాత్మక నగరంగా ఎదగాలని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటక రంగాభివృద్ధికి సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10 నుంచి 15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలని స్పష్టం చేశారు. తిరుపతి, విశాఖలలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చంద్రబాబు సూచించారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహమిచ్చేలా ప్రాజెక్టు చేపట్టారన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మరో 663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. గండికోట, సూర్యలంక, అరకు, బొర్రాగుహలు తదితర ప్రాంతాల్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కర ఘాట్ ను ఆగస్టు నాటికి హావ్లాక్ బ్రిడ్జ్ పైకి పర్యాటకుల్ని అనుమతించేలా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఓ బోర్డు లేదా కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. పర్యాటక శాఖ, అటవీ, దేవాదాయ, పోలీసు, మెరైన్ ఇలా వేర్వేరు శాఖల సమన్వయం కోసం సీఎస్ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హౌస్ బోట్లు, హెలీ టూరిజంతో పాటు ఉడాన్ పథకం కింద సీ ప్లేన్లను కూడా ప్రోత్సహించాలని అన్నారు. విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరోడ్రోమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభజించి ప్రోత్సహిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. కనీసం 1000 టెంట్ సిటీలను గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలని సూచించారు. క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలన్నారు. క్రియేటివ్ ఎకానమీని సృష్టించేలా అమరావతి క్రియేటివ్ సిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా క్రియేటివ్ ఎకానమీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐకానిక్ డెస్టినేషన్ స్కీమ్ కింద విశాఖ, తిరుపతి నగరాల్ని అభివృద్ధి చేయాలని, ప్రతి ఐకానిక్ డెస్టినేషన్ కు 500 కోట్ల వరకు వెచ్చించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను కలినరీ టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్తో సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలుగు రుచుల్ని, వంటకాల్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ సహకారం అందించనుంది.